Hi friends, welcome to our channel. Myself Surya Toleti, and then today మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లోడ్ టార్క్స్. దట్ మీన్స్ ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది యాక్టివ్ లోడ్ టార్క్ అండ్ దెన్ ప్యాసివ్ లోడ్ టార్క్. మనందరికీ కరెంట్స్లో యాక్టివ్ కరెంట్, ప్యాసివ్ కరెంట్ అంటే ఏంటో తెలుసు. యాక్టివ్ కరెంట్ అంటే జనరేటింగ్ దిస్ ది కరెంట్ సోర్స్ అండ్ దెన్ వోల్టేజ్ సోర్స్. అండ్ దెన్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ దట్టు. అంటే చాలా వరకు అంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే కన్జంప్షన్ చేసుకునే ఎలిమెంట్స్ అని, యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే పవర్ని ఇచ్చేవి ఎలిమెంట్స్ అనే తెలుసు. ఓకే, బాగానే ఉంది ఇది కరెంట్స్లో. అండ్ దెన్ టార్క్స్లో కూడా మోటార్ అనేది స్టార్ట్ అయినప్పుడు దానికి స్పీడ్ బట్టి వచ్చే టార్క్లో కూడా యాక్టివ్ టార్క్, ప్యాసివ్ టార్క్ ఉంటుందని మనకి తెలుసు. కాకపోతే దీని యొక్క టాపిక్ అనేది బాగా బయటికి రాలేదు. దీని యొక్క టాపిక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మన సిలబస్లో వాటిల్లో. అది దీని గురించి చెప్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ది ఇన్ ఎవ్రీ ఎలక్ట్రికల్ స్టూడెంట్ అండ్ దెన్ డిప్లొమా బీటెక్ స్టూడెంట్స్ ఆల్సో. ఓకే ఫైన్. ఓకే, యాక్టివ్ లోడ్ టార్క్ అండ్ దెన్ ప్యాసివ్ లోడ్ టార్క్. ఓకే, యాక్టివ్ లోడ్ టార్క్ అనేది ది క్యాపబిలిటీ టు డ్రైవ్ ది మోటార్ అండ్ ఈక్విలిబ్రియం కండిషన్ టు మెయింటైన్. అంటే యాక్టివ్ లోడ్ టార్క్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్లో మాత్రం ఇట్ విల్ ఆపరేట్ దెమ్. అండ్ ఓకేనా. అంటే ప్యాసివ్ లోడ్ టార్క్ అనేది ఇట్ ఆల్వేస్ రెస్ట్ ది మోషన్ అండ్ చేంజ్. అంటే ప్యాసివ్ లోడ్ టార్క్ అనేది మోషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే ఇప్పుడు ఇప్పుడు యాక్టివ్ లోడ్ టార్క్స్లో ఎందులో అబ్జర్వ్ చేయొచ్చు అంటే కనుక హోస్టెస్, లిఫ్ట్స్, ఎలివేటర్స్ అండ్ రైల్వే లోకోమోటివ్స్. అంటే యాక్టివ్ లోడ్ టార్క్ అంటే ఇప్పుడు లోకోమోటివ్ తీసుకున్నాం, అందులో రీజనరేటివ్ బ్రేకింగ్ తీసుకున్నాం. డౌన్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి మనం మోటార్ని ఆఫ్ చేసేస్తే ఆ డౌన్లో వెళ్ళడం వల్ల ఆ డీసీ సిరీస్ మోటార్ అనేది ఇట్ విల్ యాక్ట్ ఆల్సో జనరేటర్ దట్ సప్లై ఇస్ ఫెడ్ బ్యాక్ టు ది సప్లై మెయిన్స్. అంటే సప్లై అనేది మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యి మన సప్లై మెయిన్స్కి వస్తుంది. అంటే ఇది యాక్టివ్ లోడ్ టార్కే కదా, అక్కడ ఆల్రెడీ టార్క్ ఉంది కానీ సప్లై అనేది సేవ్ అవుతుంది. సో సప్లై అనేది మళ్ళీ మెయిన్స్కి వస్తుంది. సో దట్ లిఫ్ట్స్, ఇప్పుడు లిఫ్ట్స్ అనేది పైకి తీసుకెళ్ళడానికి మోటార్కి ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది. కానీ అదే డౌన్లోకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్స్ అనేవి ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేసుకో. డౌన్లోకి వెళ్ళేటప్పుడు మోటార్ అనేది ఫ్రీగా రొటేట్ అవ్వడం వల్ల అక్కడ కూడా పవర్ అనేది ఆ డీసీ మోటార్స్ కూడా ఇండక్షన్ మోటార్స్ యూస్ చేస్తారు, అండ్ దెన్ డీసీ మోటార్స్ కూడా యూస్ చేస్తారు లిఫ్ట్స్లో కనుక. అది పవర్ అనేది ఫెడ్ బ్యాక్ చేయగలరు. అండ్ దెన్ హోస్టెస్ ఇది నథింగ్ బట్ లిఫ్ట్స్. అండ్ దెన్ ఎలివేటర్స్ ఆల్సో. ఎలివేటర్స్ మనకి అప్ సైడ్ వెళ్ళేవి, డౌన్ సైడ్ వెళ్ళేవి కూడా ఉంటాయి. అప్ సైడ్ వెళ్ళి ఎప్పుడు కూడా పవర్ కన్జంప్షన్, బట్ డౌన్ సైడ్ వెళ్ళేవి అనేది నాట్ ఇన్ ఫర్ ది ఫుల్ ఆఫ్ ది పవర్ కన్జంప్షన్ ఎక్కువ చెయ్యు, బికాజ్ ఆఫ్ ది సమ్టైమ్స్ జనరేట్ ది సప్లై. సో ఈ విధంగా అనమాట. అంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు ఏంటి, లోకోమోటివ్ అనేది కిందకి వెళ్తున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్సే కదా, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇక్కడికి మనకు కనిపిస్తుంది. అండ్ దెన్ టెన్షన్, కంప్రెషన్. ఇప్పుడు ఎలివేటర్స్లోని, లిఫ్ట్స్లోని చూసారా, పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు కంప్రెషన్, టెన్షన్ అండ్ దెన్ కంప్రెషన్ అండ్ దెన్ టార్షన్. ఇక్కడ టార్షన్ అంటే కనుక మనం హోస్టెస్లోని, ఎలివేటర్స్లోని చూడొచ్చు. అంటే దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు దాకా మోటార్లుగా ఉన్న యాక్ట్ చేసింది మళ్ళీ జనరేటర్ కింద యాక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద టార్షన్ అండ్ దెన్ ఇట్ విల్ యాక్ట్ ఆఫ్ ది యాక్టివ్ లోడ్ టార్క్. అండ్ దెన్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది డ్రైవ్ ఇస్ రివర్సిబుల్. అంటే ఈ యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ అనేది ఆ యొక్క రోటర్ డైరెక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఓకేనా, ఇది యాక్టివ్ లోడ్. అండ్ దెన్ ప్యాసివ్ లోడ్ టార్క్ ఏంటంటే కనుక విచ్ ఆల్వేస్ రెసిస్ట్ ది మోషన్ చేంజెస్. దాని యొక్క మోషన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అర్థం కాలేదు కదా, మీకు ఎగ్జాంపుల్స్గా చెప్పాలంటే కనుక ఇది ప్యాసివ్ లోడ్ టార్క్ మనం రియల్ లైఫ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక ఫ్యాన్స్, పంప్స్, లేత్ మెషిన్ తీసుకుందాం. ఎవ్రీ వుడ్ మెకానిక్, వుడ్ తయారు చేసేవాళ్ళు కానీ, ఒక మెకానిక్ స్టూడెంట్స్ కానీ, మెకానికల్ వాళ్ళు కంపల్సరీ లేత్ మిషన్స్ వాడతారు. ఒక వుడ్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక డిజైన్ ఆఫ్ ది షేప్లో ఆ లేత్ మిషన్లో కట్ చేస్తుంది. సో లేత్ మిషన్లో ఎప్పుడు ఎటువంటి లోడ్ పడుతుందో తెలియదు. సో ఆ లోడ్ బట్టి దాని యొక్క రెసిస్ట్ ది మోషన్, దాని యొక్క మోషన్ అనేది అపోజ్ చేసుకుంటూ అది ఒకసారి చేంజ్ అయ్యి పొజిషన్ ఉంటుంది. ఒకసారి ఎక్కువ లోడ్ పెట్టారనుకోండి, దాని మీద పడి లోడ్ ఒకలా ఉంటుంది. ఓకే, ఒకవేళ తక్కువ కంటెంట్ ఉన్నటువంటి పెడితే దాని మీద పడే లోడ్ తక్కువ ఉంటుంది. సో మోషన్ విల్ ఆల్సో చేంజెస్ ఇది ఎవ్రీ టైం. సో అండ్ ఆల్సో ఫ్యాన్స్ ఒక రెగ్యులేటర్ ఎగ్జాంపుల్ తీసుకునే కనుక 1లో పెట్టినప్పుడు ఒక స్పీడ్, 5లో పెట్టినప్పుడు ఒక స్పీడ్. యూ ఆల్సో చేంజ్ ది మోషన్స్. సో వన్ ఆఫ్ ది ప్యాసివ్ లోడ్ మీకు అబ్జర్వ్ చేయడం కోసం ఉంటుంది. అండ్ దెన్ పంప్స్, ఇప్పుడు సెంట్రిఫికల్ పంప్స్, లేకపోతే కనుక చాలా వరకు ఏజెన్సీ సైడ్ వాడేటువంటి కనుక పంప్స్ కానీ చూసినట్టయితే కనుక ఇది పైనుండి అండర్ గ్రౌండ్ 150 డెప్త్ వరకు వెళ్తుంది. సో అటువంటి పంప్స్ అనేవి
ఈ ఇందులోకి వస్తాయి అన్నమాట. అంటే ది విండ్ ఈస్ ఫ్రిక్షన్ అండ్ దెన్ కటింగ్. ఇప్పుడు మోషన్ రెస్ట్ ది మోషన్, సో మోషన్ ఇది రెస్ట్ చేసాడు కటింగ్. ఇప్పుడు లేత్ మిషన్స్ అనేవి కటింగ్లోకి వస్తాయి. సో కట్ చేసినప్పుడు ఎప్పుడు ఒకవేళ ఒక వుడ్ తీసుకొని లేత్ మిషన్లో పెట్టానండి నేను, లేత్ మిషన్ ఏం చేస్తుంది, కట్ చేస్తుంది. అలా కట్ చేసినప్పుడు ఎక్కడైనా గుణుపులు కానీ ఎత్తు పల్లాలు కానీ వచ్చినప్పుడు దాని యొక్క మోషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా అనమాట. అండ్ దెన్ ఫ్రిక్షన్. సో దాని యొక్క ఫ్రిక్షన్ అనేది అది ఓవర్కమ్ చేస్తూ, అది ఉన్న ఇనర్షియా నుంచి ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. కనుక ఈ పాసివ్ ఎలిమెంట్స్ అనేది ఇన్ఎలాస్టిక్ బాడీలో ఫ్రిక్షన్ గురించి కూడా చెప్పొచ్చు. అండ్ దెన్ విండ్ ఈజ్, ఇప్పుడు ఫ్యాన్స్ అనేవి మనకు విండ్ కోసం కదా, గాలి తిరగడం కోసం కదా, ఓకేనా. దట్టు పాసివ్ ఎలిమెంట్స్ ఏంటంటే కనుక ఇన్ఎలాస్టిక్ అంటారు. అదే యాక్టివ్ ఎలిమెంట్స్ అయితే ఎలాస్టిక్ అని అంటారు. ఓకే, ఇది ఎలాస్టిక్ బాడీ అని, ఇది ఇన్ఎలాస్టిక్ బాడీ అని అంటారు. ఇది బోత్ అంది యాక్టివ్ అండ్ పాసివ్ లోడ్ టాక్స్. ఓకేనా, లోడ్ టాక్స్లో కూడా పాసివ్ ఉన్నాయి, లోడ్ ఉంది. కరెంట్స్లో కూడా యాక్టివ్ ఉంది, పాసివ్ ఉంది. సో ఎవ్రీ మన ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రతి దాన్ని కూడా ఒకే వేలో కాకుండా 2 టైప్స్లో చూస్తాం. అది ఎక్కడ యూజ్ అవుతుంది, దాన్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, దాన్ని ఎగ్జాంపుల్ చేయండి. ఈ విధంగా మన ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది కూడా కొంతమంది అడగటం జరిగింది. సో దట్ ఇది చేసి పెట్టాము. ఇది వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది ఫర్ ది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ సపోర్ట్ అండ్ దెన్ సబ్స్క్రైబ్. మీకు ఎటువంటి వీడియోస్ నచ్చుతున్నాయో లేదా తెలియడం కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి. అండ్ దెన్ నచ్చితే కనుక లైక్ చేసిన తర్వాత ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. మీకు లైక్స్ని బట్టి నాకు బాగా తెలుస్తుంది ఎవరికి ఎటువంటి టాపిక్స్ నచ్చుతున్నాయో. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ దిస్ ఛానల్ అండ్ దెన్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ దిస్ ఛానల్ అండ్ దెన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and then your relatives also. For the every electrical student, this video is very useful them. Thank you for this support. Okay, Jai Bharat, Jai Hind.